కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన. రౌడీ షీటర్లకు అండగా ఆసరాగా ఉంటాం, వాళ్ళు ఎన్ని ఘోరాలు చేసినా నేరాలు చేసినా మా పార్టీ వాళ్ళైతే చాలు, మేము హక్కునే చేర్చుకుంటాం, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే వాళ్ళ వెర్షన్లో వాళ్ళ కోసం మాట్లాడతాం అనేటువంటి సందేశాన్ని స్పష్టంగా వినిపించేటటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వాళ్ళు మహాత్ములు, ఆణిముత్యాలు, స్వాతి ముత్యాలను కూడా చెప్తాడు. అది అందులో పెద్ద విచిత్రమే లేదు. సో దీని ద్వారా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సందేశం గురించి కానివ్వండి, ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఇక మీదట ఎలా అర్థం చేసుకోవాలనే అంశాల గురించి కానివ్వండి, మనం వివరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక నెంబర్ 2, చాలా కీలకమైన అంశం. మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో ఆ రోజుల్లో పేర్ని నాని, మాజీ మంత్రి పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాడనేది ఒక పెద్ద సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. సో దాదాపు 5,000 10,000 సొంతంగా పట్టాలు కొట్టిచ్చేసి పాంప్లెట్లు పంచినట్టుగా పనిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశాడని చెప్పేసి కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. అదే అంశం మీద వంశీని అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న దాని మీద ఈ కేసు కూడా పడిపోయింది. మరి పేర్ని నానిని ఎందుకు ఉదాసీనంగా వదిలేస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్న. సో పత్రికలు లేవనెత్తిన తర్వాత మరి ప్రభుత్వం కదులుతుందా, మరి అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి కొల్లు రవీంద్ర ఏం చేస్తున్నాడు, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన ఎలా చూడాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి పర్యటిస్తున్న నేపథ్యంలో నాకైతే ఆ పర్యటన పెద్ద ఆశ్చర్యం అనిపించలే. ఎందుకంటే సరిగ్గా రేపటికి సంవత్సరం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చి, ఎందుకు తీర్పిచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ శ్రేణులు కానీ ఏ విధమైన వ్యవహారశైలి అలవర్చుకున్నారు, ఏ విధంగా వాళ్ళ పాలన కొనసాగుతుంది, పాలకుడికి ఆయన ఏ విధంగా చేసిన వాగ్దానాన్ని విస్మరిస్తున్నాడు అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చిన నేపథ్యంలో 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ప్రజలు పరిమితం చేయటం అని అంటే అది శిక్షించటం. జనరల్గా ఓడించడం అని అంటే 2014 నాడు ఒక గౌరవప్రదమైన 47 స్థానాలతో బలమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఈసారి బలమైన వదిలిపెట్టు, అసలు ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితి ప్రజలు కల్పించారంటే ప్రజలకు ఒక స్పష్టత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టత రావట్లా. ఆయన ఏమనుకుంటున్నాడంటే, నేను నా శ్రేణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న నాయకుడిని, నా శ్రేణులు ఏ తప్పైనా చేయని, వాళ్ళు నా శ్రేణులు కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలి అనుకుంటున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జైలుకి వెళ్ళినట్టు నుంచి మొదలుపెట్టి జైలు బయట ఏమన్నాడు ఆయన? ఏమైంది ఈవీఎం పగలు కొడితే అన్నాడు. ఏమైంది ఈవీఎం పగలు కొడితే తీసుకొచ్చి లోపలేస్తారు. రేపు తలకాయ బదులు కొట్టినా కానీ ఏమైంది తలకాయ బదులు కొడితే అంటాడేమో. అదే కదా. ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు? త్వరగా కిషోర్ అమాయకుడి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇంత సర్వీబాద్ తీసుకొని ఆ కారు అద్దం పగలు కొట్టి అదే పని సజ్జల రామకృష్ణారెడ్డిని చేస్తే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ పెయిన్ ఏంటో తెలిసి వస్తుంది. వీళ్ళ తరపున వీళ్ళ ప్రత్యర్థుల మీద కదా దాడి చేస్తుంది. అలాగే ఇవాళ తెనాలి ఇష్యూ, పొరపాటున ఆ సీట్లో కనుక మనిషి ఉంటే చచ్చిపోయాడు ఆ రోజు. డెఫినెట్ గా బొద్దా వెంకన్న బోండామో స్పాట్లో అయిపోయేవాళ్ళు. ఇవాళ తెనాలి పర్యటనకు బయలుదేరాడు. తెనాలి పర్యటనకు బయలుదేరి ఏం చెప్తున్నాడు? దళితుల మీద పోలీసులు అకృత్యం అంటున్నాడు. ఇక్కడ ఒక అంశం చర్చనీయాంశం. పోలీసులు రౌడీ షీటర్లని ఈ విధంగా హ్యాండిల్ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారా? లేదు, రౌడీ షీటర్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు, కానీ దళితులు కాబట్టి హ్యాండిల్ చేయకూడదు అంటున్నావా? అసలు పోలీసులు ఎవరి మీద ఆ విధంగా వ్యవహరించకూడదు, వాళ్ళు వాళ్ళ రూల్ ఆఫ్ లాకి కట్టుబడి వాళ్ళ రూల్ బుక్లో ఏ విధానం అయితే మెన్షన్ అయ్యి ఉంటుందో ఆ విధంగానే వాళ్ళ డ్యూటీ ఉండాలి తప్ప వాళ్ళు లాఠీ అనేది వాడటానికి వీల్లేదు అంటావా? ఒకవేళ నీ విధానం అదే అయితే నువ్వు కూడా ఒక విషయం నాకు సంజాయిషి కావాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగింది. దిశ ఎన్కౌంటర్ జరిగిన సందర్భంగా ఆహా కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మంచి పని చేసింది, ఆ అమ్మాయికి సరైన న్యాయం చేశారు అని చెప్పని అసెంబ్లీ వేదికగా ఆ జరిగిన ఎన్కౌంటర్ని ప్రశంసించావా లేదా? అంటే ఎన్కౌంటర్ చేసే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? అంతే కదా. వాళ్ళు రేప్ చేసి ఒక అమ్మాయిని చంపేస్తే అరెస్ట్ చేయండి, కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి. కోర్టు రేపు అంతిమంగా వాళ్ళకి శిక్ష ఖరారు చేస్తుందా, నిర్దోషులకు విడుదల చేస్తుందా తర్వాత సంగతి. వాళ్ళని ఎన్కౌంటర్ చేసే అధికారం ఎవరిచ్చారు? ఆ అధికారం తీసుకున్న పోలీసుల్ని, ఆ ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశంసించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే ఆ ఎన్కౌంటర్ కాబడ్డ వాళ్ళ కులం ఏంటి? మరి ఆ నలుగురు ఎన్కౌంటర్ అయిన వ్యక్తులు వాళ్ళు దళితులేగా. ఖచ్చితంగా. మరి వాళ్ళది ఎలా సమర్థనీయం వాళ్ళ ఎన్కౌంటర్? అంటే వాళ్ళ ఒక అమ్మాయిని చంపేసిన కారణంగా వాళ్ళు సమాజం దృష్టిలో నేరస్తులయ్యారా, లేదు వాళ్ళు పుట్టిన కులం కారణంగా నేరస్తులయ్యారా? అమ్మాయిని చంపేసిన కారణంగానే అమ్మాయిని చంపేసిన కారణంగా నేరస్తులు అనే ఉద్దేశంతో వాళ్ళ మీద తీసుకున్న చర్యని సమర్థించావు. ఇవాళ వీళ్ళ దగ్గరకు వచ్చేప్పటికి కులం కోణం ఎందుకు వర్తిస్తుంది? అదే కదా. వీళ్ళు రౌడీ షీటర్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారారు. గంజాయి వినియోగించి గంజాయి సప్లై చేస్తూ ఇవాళ అక్కడ పోలీసుల మీద కూడా హత్యాయత్నాలకు పాల్పడే స్థాయి బరితెగింపు బిహేవియర్ వాళ్ళది. వాళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తున్నారు, హత్య కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి అటువంటి వాళ్ళ విషయంలో వాళ్ళ కులం కార్డు ఎందుకు వాడుతున్నావు? సరే కులం కార్డు వాడావు. అదే తెనాల్లో మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆయేషా మీరా అని చెప్పిన ఒక మైనారిటీ అమ్మాయి దారుణ హత్యకు గురైంది. మీ నాయన ప్రభుత్వం మసిపూసి మారేడికాయ చేసి ఆ అమ్మాయి హత్యకు బాధ్యులెవరో నిర్ధారణ చేయకుండా కేసును తప్పుదోవ పట్టించి సత్యం బాబు అనే ఒక దళిత కుర్రాడిని అన్యాయంగా ఇరికిచ్చి 8 సంవత్సరాల పాటు జైల్లో పెట్టారు. చివరికి న్యాయస్థానం సత్యం బాబు నిర్దోషాన్ని తీర్పిచ్చింది. ఆయేషా మీరా హత్యకి బాధ్యులెవరో ఇప్పటికి నిర్ధారణ అయిందా? ఎందుకు ఆ అమ్మాయి హత్య కేసు తప్పుదోవ పట్టించారు? ఆ రోజున మీ నాయన క్యాబినెట్ సహచరుడి మనవడు బాధ్యుడు అని చెప్పిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళని కాపాడటం కోసం మీ నాయన తిమ్మిని బమ్మించేసి ఒక అమాయకుడిని బలిపశువుం చేశాడు. మరి వాళ్ళ తెనాలు వెళ్తున్నావుగా, మైనారిటీలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటున్నావుగా. మొట్టమొదటి వెళ్ళి ఆ మైనారిటీ అమ్మాయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకి మా నాయన హయాంలో చేసింది బుద్ధి తక్కువ పని చేశాడు మా నాయన, నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పని చెప్పు. పనిలో పని అటుగా కృష్ణా జిల్లా వచ్చి నందిగాం ప్రాంతంలో ఆ సత్యంబాబు గ్రామం, కంచికచెర్ల ప్రాంతం, వాళ్ళకు కూడా క్షమాపణ పక్కనే వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పిరా. ఆ నిజాయితీ లేదు. ఒకనాడు ఎన్కౌంటర్ని సమర్థించి ఆ ఎన్కౌంటర్లో చనిపోయింది దళితులైనా అది సమర్థనీయం, అది జస్టిఫైడ్, ఎందుకంటే కేసీఆర్ గారు చేశారు కాబట్టి. ఆ ఇన్స్పిరేషన్తో మేము కూడా దిశ యాక్ట్ తెస్తున్నాం, 21 రోజుల్లో ఉరిశిక్ష అమలు చేస్తామని చెప్పని ఆర్భాట ప్రకటన చేశావు. ఇవాళ పోలీసులు చర్య తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు పోలీసుల చర్య? వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారున్న నేపథ్యంలో, సమాజాన్ని భయకంపితులుగా చేస్తున్న నేపథ్యంలో, యాంటీ సోషల్ ఎలిమెంట్గా సంఘ వ్యతిరేక శక్తులుగా మారితే సమాజాన్ని భయకంపితులుగా చేస్తున్నప్పుడు సమాజానికి వాళ్ళ పట్ల భయం పోగొట్టడం కోసం చట్టం ఎవరి విషయంలోనైనా సరే కఠినంగానే వ్యవహరిస్తుంది. మీకు రక్షణగా చట్టం ఉంటుంది. మీ మీద ఈ దాడులు దౌర్జన్యాలు కొనసాగిస్తున్న వీళ్ళని చట్టపరంగా మేము హ్యాండిల్ చేస్తామని సమాజానికి అష్యూరెన్స్ ఇవ్వడానికి పోలీసులు ఆ విధంగా వ్యవహరించారు. సరే, అయినా సరే నడి రోడ్లో వాళ్ళ మీద పోలీసులు ఆ చర్య తీసుకోవడం ఆక్షేపణీయం. అంటే క్లోజ్డ్ రూమ్లో తీసుకోవచ్చా? అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఏంటి మీ పాలసీ? తీసుకోవచ్చు అంటావా? తీసుకోవచ్చు అయితే నడి బజార్లో తీసుకోకూడదు, దళితులు కాబట్టి వాళ్ళకి అడిషనల్ ఇమ్యూనిటీ ఇవ్వాలంటావా? అంటే అసలు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో మీరుండి
ఇవాళ పోలీసుల్ని వాళ్ళ విధులు చెయ్యాలా వద్దనే స్టేజ్కి మీరు ఎందుకు నెట్టేస్తా ఉన్నారు? అవును, ఇప్పుడు ఈ ఫోటోలు చూడండి. ఈ అమ్మాయి గాయపడ్డటువంటి ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈ వాళ్ళ వల్లే జరిగింది, ఇంత దారుణంగా ఈ గంజాయి బ్యాచ్ దాడి చేసిందని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. మరి వీటికి ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు వాస్తవంగా తెనాలిలో జరిగిన సంఘటనలు, ఎందుకంటే నేను పుట్టి పెరిగిన ప్రాంతం తెనాలి, ఐతానగర్ పల్లె. అక్కడ నాకు తెలిసి ఈ చిల్లర మల్లర ఈ రౌడీ గ్యాంగులు ఎన్ని ఉన్నాయో అంతటి విద్యావంతులు ఉన్నారు ఎస్సీలో. అవును, ప్రతి ప్రభుత్వోద్యోగికి అక్కడ బంధుత్వాలు ఉన్నాయి. కొన్ని వేల మంది ప్రభుత్వోద్యోగులు ఉన్నారు, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇంకా బాగా చదువుకొని పైకి వస్తూ ఉన్నారు. అదే టైంలో ఇట్లాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. వీళ్ళ వల్ల బాధితులుగా మారుతున్న కుటుంబాలు కూడా వాళ్లే ప్రధానంగా. వీళ్ళు దళితులు సరే, వీళ్ళ వల్ల దాడులు దౌర్జన్యాలకు గురవుతున్నది ఎవరు? ఈ ఆధిపత్య పౌరులు సమిధలకు మారుతున్నది ఎవరు? నోతక్కి రవికిరణ్ అనే కుర్రాడు హత్యకు గురయ్యాడు. ఆ కుర్రాడు ఎవరు? అతను దళితుడు కదా. అంటే ఇక్కడ అతని శవం ఇంతవరకు దొరకలేదు. 4 ఏళ్ళైనా. అవును, వీళ్ళే అందుట్లో పాత్రధారులు అంటారు. అవును, మరి ఇటువంటి ఇంతటి నేర చరిత్ర ఉన్నప్పుడు వీళ్ళ గుంటూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు 5 హత్య కేసుల్లో అక్యూజ్డ్. అంటే ఏమని సందేశం ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరిని పెంచి పోషిస్తా ఉన్నాడు? ఇప్పుడు నాకు అర్థం కాని ప్రశ్న కూడా ఏంటంటే, ఇప్పుడు శ్రీరెడ్డి బండబూతులు తిట్టింది, బోరుగడ్డ అనిల్ కూడా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళు జైలు పాలై లేదా కేసులు ఇరుక్కున్న సందర్భంలో అసలు వాళ్ళతో మాకేం సంబంధం, వాళ్ళు మా పార్టీ వాళ్ళు అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడే పరిస్థితి, వాళ్ళను డిజోన్ చేసుకునే పరిస్థితి, పార్టీ సభ్యత్వం ఉందా అని చెప్పేసి. మరి అలాంటప్పుడు ఈ గంజాయి బ్యాచ్ ఇంత దుర్మార్గం చేసినటువంటి వేళ్ళను మాత్రం, అంటే వాళ్ళనో డిజోన్ చేసుకున్నారు, వీళ్ళని ఎందుకు మా వాళ్ళని చెప్పేసి కావలించుకుంటున్నారు? అంటే ఏం మారింది అప్పటికిప్పటికి? అంటే ఇక్కడ ఒకటే, ఆ రోజు వాళ్ళ అధికార పార్టీకి అండదండలుగా బోరుగడ్డ అనిల్ మాట్లాడినా, శ్రీరెడ్డి మాట్లాడినా, వీళ్ళ ఒంటి మీద ఈగ వాలితే వాళ్ళు విశృంఖలత్వాన్ని ప్రదర్శించారు. అత్యంత జుగుసాకరమైన సంస్కారహీనపు భాష వాడారు. పట్టాభి ఒక మాట వాడినందుకు వీళ్ళకి ఎక్కడ లేని బీపీలు వచ్చి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, పట్టాభి ఇంటి మీద దాడి చేశారు. మరి వీళ్ళ వైపు నుంచి ఇంతంత సంస్కారహీనపు భాషలో వాడించారు కదా, ఆ విధమైన సంస్కృతిని పెంచి పోషించారు కదా. ఇవాళ ఆ సంస్కృతికి వారసులే ఒక్కొక్క టౌన్లో ఈ విధంగా విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటే, నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక లిస్ట్ చదువుతూ ఉన్నాడు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు, వీళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే, వాళ్ళ నాయకుడు ఒక అమాయకుడు, నిజాయితీ ముందు పుట్టి వెనకాల నాయకుడు పుట్టాడు, వాళ్ళ నాయకుడు చెప్పేవన్నీ కూడా సత్యహరిశ్చంద్రుడు నోటి నుంచి వచ్చేటువంటి నిజాలే మాట్లాడతాడు, వాళ్ళ నాయకుడి అనుచరగణము, వాళ్ళ నాయకుడి క్యాడరు, వాళ్ళ నాయకుడి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సలహాదారులు అందరూ కూడా అంతకంటే నిజాయితీ పరులు అని చెప్పని సమాజం నమ్మాలనుకుంటున్నారు. నమ్మించగలమని చెప్పని సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకి ఒక స్పష్టత ఉంది. ఇవాళ తెనాల్లో అడుగు పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి తాను దిగజార్చుకుంటా ఉన్నాడు. ఎవరి కోసం వస్తున్నావు, ఎందుకు వస్తున్నావు, ఎవరికి అండగా నిలబడుతున్నావు, ఏ అంశాన్ని కులాలతో ముడిపెడుతున్నావు? నేరానికి కులం ఉండదు, ఆకలికి కులం ఉండదు, పేదరికానికి కులం ఉండదు, సంస్కారానికి కులం ఉండదు. ఒక మనిషి సంస్కారంగా బతకటానికి పలానా కులస్తుడు అయితేనే సంస్కారంగా ఉంటాడని లేదు. ఖచ్చితంగా పలానా వ్యక్తి నేరస్తుడిగా మారటానికి పలానా కులస్తుడు అయితేనే నేరస్తుడు, పలానా కులస్తుడు అయితే నేరస్తుడు కాదు అంటానికి వీల్లేదు. పలానా వ్యక్తి నిజాయితీగా బతికాడు అంటానికి పలానా కులస్తుడే అయి ఉండాల్సిన నెస్టీ లేదు. ఇక్కడ వాళ్ళకున్న అవలక్షణం, వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారారు, సంఘ వ్యతిరేక శక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్ని అవలక్షణాలకి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళ మీద పోలీసులు తీసుకున్న చర్యలని వ్యతిరేకిస్తూ నువ్వు పరామర్శకు వస్తున్నావు. పోలీసులు ఇలా బహిరంగంగా నడిబజార్లో దాడులు చేయటం ఏంటని చెప్పని ప్రశ్నించు, నీకు హక్కు ఉంది. ఎందుకంటే
మొదటి నుంచి కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చెయ్యాలి అని చెప్పని చూసే ఏజెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళ వ్యవహార శైలి పౌర హక్కులకి మానవ హక్కులకి భంగం కలిగిస్తుంది అని చెప్పని కొన్ని సంఘాలు వాళ్ళతో నిత్యం సంఘర్షణ పడుతూ ఉంటాయి. మీరు ఈ విధంగా ఎలా కస్టడియల్ టార్చర్ గురి చేస్తారు, 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తారు అని చెప్పని మానవ హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాలు మొదటి నుంచి దశాబ్దాల తరబడి ఆ ఘర్షణ నడుస్తూనే ఉంది. దానికోసమే ప్రభుత్వమే అధికారికంగా మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు మానవ హక్కులకి ఉల్లంఘన జరిగిన అంశం వేరు, కానీ నేరస్తుల్ని శిక్షించే అంశాన్ని తీసుకొచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో సాక్షాత్తు ఎంపీని తీసుకొచ్చి కస్టడియల్ టార్చర్కి గురి చేశారే. అదే కదా, ఎంతమంది ప్రభుత్వాన్ని విమర్శించిన పాపానికి సోషల్ మీడియా కార్యకర్తల మీద కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. ఎంతమంది యూట్యూబర్స్ బొబ్బూరు వెంకటరావు లాంటి వాళ్ళని ఎంత దారుణంగా హింసించారు. నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఇటువంటి వాళ్ళ మీద ఎంతమంది మీద కస్టడియల్ టార్చర్కి గురి చేశారు. అవేమి జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అంటే చర్చించాల్సిన పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగానే అసెంబ్లీ ముట్టడికి పిలిపించిన అమరావతి రైతుల మీద ఎంత దాష్టీకాన్ని పోలీసులు ప్రదర్శించారు. అందులో పాల్గొన్న పాపానికి ఎంపీ గల్లా జయదేవ్ గారి మీద దాడి చేశారు కదా. అంటే అవేమి ఆ రోజు పోలీస్ చర్యలు కాదా? విజయవాడ దుర్గమ్మ గుడికి పొంగళ్ళు సమర్పించుకోవడానికి బయలుదేరిన రాజధాని మహిళల్ని పొత్తి కడుపులో బూటుకాలతో తన్నించారే మీరు ఆ రోజున. ఆ రోజు ఆ మహిళల పరామర్శకు వెళ్ళాలనేది ఆ రోజు తట్టలేదా మీకు? ఒకటైతే వాస్తవం, ఇవాళ ఆ రోజు ఒక కాజ్ కోసం పోరాడిన రైతుల్ని మహిళల మీద హింసాకాండ ప్రయోగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రౌడీ షీటర్ల కోసం ఆయన స్టాండ్ తీసుకుంటా ఉన్నాడు. గంజాయి బ్యాచ్ కోసం ఆయన తెనాలి పర్యటన చేస్తూ ఉన్నాడు. నా ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఆయన స్థాయి ఆయన చాలా దిగజార్చుకుంటా ఉన్నాడు ఇటువంటి చర్యల వల్ల. ఇక రెండో అంశంలోకి వెళ్తే పేరు నాని మీద ఆరోపణలు, ఆయన కూడా దొంగ పట్టాలు ముద్రించారు, ఎన్నికల ముందు పంచిపెట్టారు అనేది. సో మరి వంశీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ పేరు నానిని ఎందుకు వదిలేశారనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అంశం కూడా ఇది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు వాస్తవంగా వైసీపీ నాయకులు ఏదైనా ఒక నేరం జరిగితేనేమో సాక్ష్యాధారాలు చెరిపేయటం, లేదు అని అంటే ఎన్నికల లాంటి సందర్భంలో ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి, ఆ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం పాలు చేయడానికి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించడం చూసాం. అలాగే ఇవాళ మచిలీపట్నం మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించారు. అవి కూడా 10,000 ముద్రించారంట. అందులో 5,000 డోర్ టు డోర్ తిరిగి పంపిణీ చేశారంట. అంటే ఇక్కడ గుండెలు తీసిన బొంట అంటారు కదా, ఆ పదాన్ని యాప్ట్గా పేరు నాని గారికి వాళ్ళ కొడుక్కి వర్తింపజేయాలి. సహజంగా మనం జేబులో ఒక నకిలీ కరెన్సీ నోట్ ఒకటి పెట్టుకొని దాన్ని ఎక్కడైనా మార్చాలి అని చెప్పని ప్రయత్నం చెయ్యాలనుకున్నాం. మనకి లోపల గుబులుగా ఉంటుంది, ఇది చెల్లుబాటు అవుద్దా కాదా, వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా, ఒకవేళ గుర్తుపడితే మన నిలదీస్తారేమో అని రకరకాలుగా ఆలోచించి ఆ షాపు దాకో పెట్రోల్ బంక్ దాకో హోటల్ దాకో వెళ్ళిన వాళ్ళం కూడా ఎందుకు వచ్చిన తలనొప్పిలో ఇది మనకని చెప్పని వెనక్కి వస్తాం. కానీ వీళ్ళు 5,000 ఇళ్ళకి, ఒకటి కాదు 2 కాదు, డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ చేతిలో ఈ ఇళ్ల పట్టా పెట్టి ప్రామిస్, గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, మీరు మాకే ఓట్లు వేస్తారు కదా, మీకు మేము ఇళ్ల పట్టా ఇస్తున్నాం, రేపు మళ్ళీ మనం అధికారంలోకి రాగానే మీకు ఇల్లు కూడా కట్టించిస్తాం, దీన్ని మాత్రం జాగ్రత్తగా పెట్టండి, ఎవరికి చూపిమాకండి. ఎవరికైనా చూపిస్తే దొరికిపోతారు. అంటే అట్లా కాదుగా, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కదా, దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు కదా. అంటే ఇక్కడ ఏంటి, ఒకటి కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండి
ఒక పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి అయ్యుండి ఓటర్ని ప్రలోభ పెట్టినందుకు ఒక నేరం. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే ఇళ్ల పట్టాలని నకిలీ పట్టాలు ముద్రించి ఆ నకిలీ పట్టాలు పంపిణీ చేసినందుకు ఒక నేరం. మనం రిజర్వ్ బ్యాంకు ముద్రించే నోట్లకి కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తే నేరం అంటున్నాగా. తెలుగు అనేవాడు అంటే స్టాంప్ పేపర్లు అవి నకిలీ ముద్రించాడు అని చెప్పని చలామణి చేశాడని చెప్పని పెద్ద స్కామ్ దేశాన్ని కుదిపేసింది కదా. తిరుపతిలో ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ ప్రజలకు ఇచ్చే గుర్తింపు కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, దాన్ని నకిలీవి ముద్రించారు అని చెప్పని ఐఏఎస్ అధికారి నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషను. అవన్నీ నేరాలు అయినప్పుడు మరి ఈ నకిలీ ఇళ్ల పట్టాలు ఇది ఎందుకు నేరం కాదు? పైగా ఇప్పుడు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర గారు ఆయన దృష్టికి వచ్చింది అప్పుడు ఆ సంఘటన. ఆయన వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ విధంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయటం ఏంటి అని చెప్పని. అప్పుడు ఆయనకు కూడా ఈ నకిలీ పట్టాలని తెలియదు. వీళ్ళు నిజంగానే ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాడు అనుకొని ఇప్పుడు మీరు ఎలా వెసులుబాటు కల్పిస్తారు ఆయనకి అని చెప్పని ఆయన వెళ్ళి ధర్నా చేశాడు. అందులో ఇంకొకటి, అసలు 5,000 ప్లాట్ల అంటే ఎంత మోసం అది. మొత్తం 10,000 ముద్రించారంట. అంటే మనకి ఏదన్నా పొలిటికల్ పార్టీ మీటింగ్ జరుగుతున్నప్పుడు పాంప్లెట్లు ముద్రిస్తారు కదా, అవును అదే కదా, ఆ టైప్లో బండిల్స్ ముద్రించేశారు. అవకాశం ఉంటే ఇంకొక 5,000 మందికి కూడా పంపిణీ చేసి ఉండేవాళ్లే. అవును. ఈ కొల్లు రవీంద్ర గారు వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ ముందు ధర్నా చేసేటప్పటికి అప్పుడు రాత్రి పూట ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు మా దగ్గర ఇట్లాంటి ఏం లేవని చెప్పని బుకాయిస్తున్న సందర్భంలో జాయింట్ కలెక్టర్ వచ్చి ఎంఆర్ ఆఫీస్లో చూస్తే అక్కడ ఈ పొత్తులు దొరికినాయి ఆయనకి. వాటిని ఆయన సీజ్ చేశాడు. సీజ్ చేశారు, మరి కేసు నమోదు చేయాలిగా, కేసు నమోదు చేయలే. ఇవాళ ప్రజల దగ్గర ఉన్నాయి ఆ పట్టాలు. ఇప్పటికీ వాళ్ళు ఫైల్ చేసి పెట్టుకున్నారు, ఎప్పటికన్నా మళ్ళీ పేరు నాని గెలుస్తాడేమో ఇస్తాడేమోనని చెప్పని. సొంతగా ముద్రించిన పాంప్లెట్ కన్నా హీనమైన సంగతి తెలియదు వాళ్ళకి, తెలియదు అది. ఇప్పుడు ఇవాళ ఈనాడు బ్యాన్ రాయటం ద్వారా వెలుగులోకి వచ్చింది. అప్పుడు కొల్లు రవీంద్ర గారే ధర్నా చేస్తున్నాడు, అధికారుల దృష్టికి తీసుకొచ్చున్నాడు. అధికారులు ఆ పంపిణీని ఆపించారు. ఇదే అంశంలో 2019 ఎన్నికలప్పుడు వల్లభనేని వంశీ ఈ పంపిణీ చేశాయంట. బహుశా నేను అనుకోవటం ఏంటంటే ఒకే జిల్లా కదా, ఎప్పుడైతే వల్లభనేని వంశీ కూడా వైసీపీకి సన్నిహితం అయ్యాడో పేరు నాని ఎప్పుడో వల్లభనేని వంశీని అడుగుంటాడు, బెదరు మన జిల్లాలో మీ వాళ్ళు అందరికందరూ ఓడిపోయారు కదా, నువ్వు గద్దెరామన్ గారు ఇద్దరే గెలిచారు, వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ యువర్ విక్టరీ అని చెప్పని వల్లభనేని వంశీని అడుగుంటాడు. ఏముంది నాని, అది పెద్ద ఇష్యూ ఏముంది, నేను ఈ రకంగా దొంగ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాను, ఆ పంపిణీ వల్ల నాకు ఈ కొద్దిపాటి మార్జిన్ తోటి గెలిచే అవకాశం దక్కిందని చెప్పుంటాడు. ఓహో ఇదేదో ఐడియా బాగానే ఉంది, మనం కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పని. మనకి పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక సీన్ ఉంటుంది కదా, గుర్తు చేసుకో, మనం కూడా ట్రై చేద్దాం ఇట్లా అంటాడు, ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందని. ఆ టైంలో పేరు నాని కూడా తను కూడా ట్రై చేద్దాం అని చెప్పని ఎలక్షన్కి మళ్ళీ ముద్రించి తను కూడా పంపిణీ చేశాడు. మరి వల్లభనేని వంశీ మీద కేసు పెట్టారు, జైల్లో ఉన్నాడు. మరి వాళ్ళ పేరు నానిని కూడా గతంలోనే అతనికి సంబంధించిన గోడౌన్లో 1,70,00,000 రూపాయలకి సంబంధించిన బియ్యం అక్రమాలు జరిగాయి అని చెప్పని అతను ఏం చేశాడు, 1,70,00,000 రూపాయలు పెనాల్టీ పే చేశాడు. ఇంకొక 1,68,00,000 పే చేయాలి అని చెప్పని అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఇంకా స్పందించలా. వాస్తవంగా అయితే ఆ ఇష్యూలో కూడా ప్రభుత్వ పరంగా కొంత ఉదాసీనత ప్రదర్శించారు, కొంత ఉదారత చూపారు అధికారులు కూడా. ఏ విధంగా, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఒక రేషన్ డీలర్ దగ్గర కనుక ఒక 10 కిలోలు బియ్యం అక్రమాలు కనుక జరిగాయి అని చెప్పని నిర్ధారణ అయితే అతనికి 10 రెట్లు ఫైన్ పడుతుంది. మరి రేషన్ డీలర్కి 10 రెట్లు ఫైన్ అంటే 10 కిలోలు అతని దగ్గర ఇల్లీగల్గా ఏదైనా ఇర్రెగ్యులారిటీ ఐడెంటిఫై అయితే 100 కిలోలు అతని దగ్గర నుంచి రికవర్ చేస్తారు పెనాల్టీ. మరి పేరు నాని దగ్గర డబుల్ ది అమౌంటే ఎందుకు పెనాల్టీ వేశారు అంటే ఇతని విషయంలో ఎందుకని జాలి చూపించారా?
1,70,00,000 అతను అవినీతికి పాల్పడ్డాడని నిర్ధారణ అయింది. అతనే డీడీ కట్టాడు. 17 కోట్లు వసూలు చేయండి, 3,40,00,000 ఎందుకు వసూలు చేస్తున్నారు? అంటే ఇతని మీద జాలు చూపించినట్టేగా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ సతీమణి పేరిట గోడౌన్ ఉంది కాబట్టి అని చెప్పని ఆమెను అరెస్ట్ చేయొద్దు అని చెప్పన్నారు అని చెప్పని. వాస్తవంగా ఆమె పేరిట గోడౌన్ ఉన్నప్పుడు ఆమెనే అరెస్ట్ చేయాలి. ఆమెను ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? అంటే ఈ విధంగా ప్రభుత్వ పరంగా అతనికి చూసి చూడనట్టు వదిలేయటంతో రేపు లేడీస్ని ఏమన్నా అనరు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి లేడీస్ పేరు మీద పెట్టేసి అక్రమాలు చేయడం మొదలెడతారు. ఇక అందరూ ఇవాళ జరుగుతుంది అదే కదా. నందిగం సురేష్ని అరెస్ట్ చేయగానే నందిగం సురేష్ భార్య బేబీయా ఆమె వచ్చింది బయటికి, రోజా బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, లక్ష్మీపార్వతి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫ్రంట్ ఫేజ్ లో వీళ్ళని పెడతా ఉన్నారు. అంటే ఇక ఓహో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని అయితే ఏమన్నాడు కదా, వీళ్ళ మీద అయితే చర్యలు ఉండవు కదా అని చెప్పని 100% ఇది ఆక్షేపణీయం. ఇవాళ ప్రభుత్వానికి అదే పేరు నాని ఏమైనా లాయల్టీ ప్రదర్శిస్తున్నాడా? అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఏ విధమైన భాషా ప్రయోగం చేస్తున్నాడు ప్రెస్ మీట్లో, ఏ విధమైన సవాళ్ళు విసురుతా ఉన్నాడు? అటువంటప్పుడు అతను అంత పెద్ద నేరానికి కమిట్ అయినప్పుడు, స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్నప్పుడు, 5,000 నకిలీ పట్టాలు పంపిణీ చేసినప్పుడు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే, కేసు నమోదు చేయాల్సిందే. ఇవాళ 5,000 పట్టాలు పంపిణీ చేసిన పేరు నాని విషయంలో ఎక్స్క్యూజ్ చేస్తే రేపు ఇంకొకటి ఇంకా పెద్ద నేరానికి పాల్పడతాడు. పేరు నాని అయితే మీ చుట్టం, మేమైతే మీ ప్రత్యర్థులమా అని అడుగుతాడు. ఆ రోజు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పేరు నానిని కూడా ఎక్స్క్యూజ్ చేయాల్సిన నెస్టీ లేదు. ఇప్పటికీ కాలాతీతం అయినా సరే, ఇప్పటికైనా సరే కేసు నమోదు చేయాల్సిందే, పేరు నానిని అరెస్ట్ చేయాల్సిందే. పేరు నాని కొడుకును కూడా ఈ విధమైన ఇల్లీగల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డందుకు రాబోయే ఎన్నికల్లో అతను పోటీ చేయడానికి కూడా వీలు లేకుండా ఎలక్షన్ కమిషన్ అతన్ని డిస్క్వాలిఫై చేయాలి.